హాయ్, నా పేరు నందివెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. సో ఇక్కడ బేసిక్ కన్స్ట్రక్షన్ చూపిస్తున్నాను. స్టిక్ కన్స్ట్రక్షన్, ఒక స్కెల్టన్ ఫామ్. ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా నేను స్కేల్తో లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇది ఒక సర్కిల్ ఆఫ్ హెడ్ ఏదైతే ఉందో దాని సైజ్ ప్రకారంగా టోటల్గా 8 హెడ్స్ కన్స్ట్రక్షన్ ఇది. సో దాని ప్రకారంగా నేను లైన్స్ డ్రాగ్ చేశాను. ఇక్కడ సింపుల్ ఫార్మేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూపిస్తున్నాను మీకు. స్టిక్ కన్స్ట్రక్షన్లో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సర్కిల్స్ పెట్టానో ఆ సర్కిల్స్ అనేది మన బోన్ మూమెంట్స్. ఆ బోన్ మూమెంట్స్ ఉండే చోట అక్కడ సర్కిల్స్ వేశాను. ఇది కంప్లీట్గా స్ట్రైట్గా ఉన్న యాంగిల్. నెక్స్ట్ ఈ సైడ్ యాంగిల్ ఏదైతే ఉందో సైడ్ యాంగిల్ని కంప్లీట్గా ఫ్రంట్ యాంగిల్ని బేస్ చేసుకొని సైడ్ యాంగిల్ తీసుకున్నాను నేను. ఇది కూడా సేమ్ 8 హెడ్స్ సైజ్లో ఉంది. సో ఈ స్టిక్ కన్స్ట్రక్షన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హెడ్ సైజ్ తీసుకొని కంప్లీట్గా దీంతో పాటు ఆ హెడ్ సైజ్తో పాటే ఈ సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవడం. 1 2 3 4 5 6 7 8 కంప్లీట్గా 8 హెడ్స్. మనం హెడ్తో పాటు కౌంట్ చేసుకుంటే ఇక్కడ 8 హెడ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఈ సైడ్ యాంగిల్ ఏదైతే ఉందో ఈ సైడ్ యాంగిల్లో ఉన్న దానికి సెంటర్ లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది డ్రా చేసుకున్న తర్వాతనే ప్రపోర్షన్స్ వేసేటప్పుడు కరెక్ట్గా వస్తాయి. సో ఈరోజుకి క్లాస్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.